మేలో ఏదైతే కీలకంగా అనుకుంటున్నటువంటి మేలో ఇంకొంచెం పెద్ద సినిమాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' మే 9న రిలీజ్ అవుతుందని కొత్త పోస్టర్ వేశారు. ఈసారి ఖచ్చితంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి రీసెంట్గా ఒక పోస్టర్ వదిలేశారు. కొంతకాలంగా ఆయన నుంచి పెద్దగా సినిమాలే రావట్లేదు కాబట్టి ఈ సినిమా ఎలా ఉన్నప్పటికీ భారీ ఓపెనింగ్స్ వస్తాయనే హోప్తో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఆ హోప్ని నిలబెట్టేది సినిమా కంటెంట్ ఎంతవరకు ఉంటుందనేది ఆ ట్రైలర్ అవన్నీ వచ్చిన తర్వాత, మిగతా పాటలు వచ్చిన తర్వాత మనకి ఆ సినిమా మీద ఒక అంచనాలు క్రియేట్ అవుతాయి. పైగా ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కూడా ఉందని చెప్తున్నారు. అందుచేత ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో 'హరిహర వీరమల్లు' కంటే కూడా ఓజీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ఓజీ ఎప్పుడు వస్తుందో తర్వాత అయితే ఇప్పుడు వస్తున్నటువంటి 'హరిహర వీరమల్లు'ని వీళ్ళు ఎంత ఓన్ చేసుకుంటారు, ఈ సినిమాని ఎంత హైప్ చేసి ఎంత ముందుకు తీసుకెళ్తారనేది పెద్ద టాస్క్గా ఉంది. ఆ టాస్క్ని క్వశ్చన్ మార్క్ చేసేలాగా ఇప్పుడు ఐపీఎల్ కనిపిస్తుంది. ఐపీఎల్ని దాటి పవర్ స్టార్ ఫ్యాన్స్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'హరిహర వీరమల్లు'ని హైప్ చేసి ఆ సినిమాకు ఉన్నటువంటి రేంజ్ని, క్రేజ్ని నిలబెడతారా లేదా అనేది కూడా చూడాలి ఒకసారి. అలాగే నిజానికి మే 1నే మనకి 2 సినిమాలు వస్తాయి, 2 కీలకమైన సినిమాలు, తెలుగు నుంచి, తమిళ నుంచి. తెలుగు నుంచి హిట్ 3 నాని నటించినటువంటి హిట్ 3 సినిమా, హిట్ మూవీ ఫ్రాంచైజీలో వస్తున్నటువంటి థర్డ్ కేసు ఇది. సో ఈ సినిమాకి సంబంధించి కూడా చాలా భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఆ టీజర్ అంచనాలు పెంచింది. లేటెస్ట్గా వచ్చినటువంటి ఒక పాట బ్యూటిఫుల్ మెలోడీగా అనిపించింది. నాని ఆరోగెన్స్, యాటిట్యూడ్ ఈ సినిమాకు ఒక ప్లస్ అవుతుంది. అతనికి ఒక అతను మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న టైంలో ఈ సినిమా ఇమేజ్ని తీసుకొచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు. బట్ హిట్ 3 హిట్ అవుతుందా లేదా అనేది ఐపీఎల్ మీద ఆధారపడి ఉందనేది కూడా ఒక పాయింట్. అంటే పూర్తిగా ఐపీఎల్ మీద ఆధారపడడం అనేది కాదు ఈ సినిమాలన్నీ, కానీ ఐపీఎల్ ఖచ్చితంగా ఈ సినిమాలకు ఎఫెక్ట్ అవుతుంది. ఆ మ్యాచ్లు ఈ సినిమాల యొక్క రిజల్ట్ని ప్రభావితం చేసే అవకాశం చాలా ఉంది. అందుకు ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్ మనకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే చెన్నైకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, సిఎస్కేకి ధోని ఉన్నంతసేపు అక్కడ మెగాస్టార్ ఉన్నా, పవర్ స్టార్ ఉన్నా, ధోనికే మా ఓట్ అనేటువంటి ప్రేక్షకులు ఉన్నటువంటి టైం ఇది. అది క్రికెట్ ప్రేక్షకులు కావచ్చు, సినిమా ప్రేక్షకులు కావచ్చు. క్రికెట్ వర్సెస్ సినిమా అంటే అక్కడ ధోని ఉంటే ధోని వైపే వెళ్ళిపోతారు, విరాట్ కోహ్లీ ఉంటే విరాట్ కోహ్లీ వైపు వెళ్ళిపోతారు, ఇంకా ఫలానా ఫేవరెట్ క్రికెట్ ఉంటే అటువైపే వెళ్ళిపోతారు. సో అది ఖచ్చితంగా ప్రభావితం చూపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఐపీఎల్.